సైనికులకు జీతాలు ఇవ్వకపోతే ఎట్లరా? దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికుల స్థానంలో శాశ్వత ఉద్యోగ భద్రత, పెన్షన్ లాంటి సదుపాయాలను ఇవ్వాల్సిన అవసరం లేని అగ్నివీర్ అలా కూడా కాంట్రాక్ట్ సైనికులను పెట్టుకుంటావు. సో నియమించడం తప్పు. దేశ రక్షణకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఆర్థిక కోణంలో తీసుకోవడం కేవలం గుజరాతీలకే సాధ్యం. ప్రతి దాన్ని వీలైతే పెళ్ళాన్ని కొడుకులు యాదవ్ బతుకు జిఎస్టీ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనబడే అడ్డగోలు పన్ను విధానం తీసుకొచ్చి చిరు వ్యాపారుల మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమలను నడ్డి విరిచి గుప్పెడు పెద్ద గుజరాతీ షావుకారులకు మేలు చేయడం తప్పు. అత్యధిక జిఎస్టీ పన్ను కట్టే దక్షిణాది రాష్ట్రాలకు ఎంగిలి మెతుకులు దులిపి పంచపక్ష పరిమాణాలు ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెట్టడం తప్పు. ఈ ముచ్చట కూడా అర్థం కాదు చిన్న కొడుక్కి. భారత్లో ప్రధాని ఏంటో నాకు అర్థం కాదు. నోట్ల రద్దు లాంటి నిర్ణయాల వెనుక ఉన్న మతలబ్ ఏమిటో వ్యాపారం రక్తంలోనే ఉన్న గుజరాతీలకే తెలవాలి. దరిద్రం ప్రతిపక్షాలను చంపడానికి, చిరు వ్యాపారస్తులను చంపడానికి, వాళ్ళ దగ్గర ఉన్న సంపద డబ్బులను చెల్లకుండా చేయడానికి ఈ యొక్క నోట్ల రద్దు. అంతకుమించి ఏం లేదు. వ్యాపారం మీ రక్తంలోనే ఉంటే నిరుద్యోగం, ఆకలి, అప్పులు ఎందుకు పెడుతున్నావో చెప్పురా. దొడ్డు రేషన్ ఎందుకు తినాలి నేను? లుచ్చనా కొడక. ఇన్ని ఆర్థిక నేరాలకు మీరు పాల్పడినా కూడా ఎన్నికల నాటికి మతం పేరా, దేశభక్తి పేరా మీరు ఓట్లు కొల్లగొట్టడం, గొర్రెలు పొలోమని ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం ఈ దేశ దౌర్భాగ్యం. అందుకే చదువుకోనరా అంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుందా తొక్క అని చెప్పి ఆడు బహిరంగ సభలో పోతాడు. ఎవడు పోతాడు? ఈ చదువుకున్నాడే పోతాడు. చదువుకున్నాడు ఓడిపోడు. చదువుకోనరా అయ్యా. ఆలోచించాడు మిత్రులారా. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో 72 దేశాలు తిరిగాడు. ఏ ఒక్క దేశంతో ఒక్క డీల్ చేసుకురాలేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పోయినరు, ఏది న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు బుష్ గారితో. అర్థమైందా? ఒబామా గారితో పోయినప్పుడు ఆయన భద్రతా సంస్థలో శాశ్వత మెంబర్షిప్ కోసం ట్రై చేశాడు. ఇందిరాగాంధీ గారు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే తాష్కట్ ఉడంబడిక చేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇందిరాగాంధీ గారు పోతే రష్యాతో డీల్ చేసుకొచ్చారు, లేకపోతే పాకిస్తాన్ తో డీల్ చేసుకొచ్చారు, అమెరికాతో డీల్ చేసుకొచ్చారు. నెహ్రూ గారు ఎన్నో దేశాలు తిరిగిండు. ప్రతి దేశంతో ఏదో ఒక డీల్ చేసుకొచ్చాడు. పోతున్నాడు, ఎంజాయ్ చేసి వస్తున్నాడు. అదానికి డీల్ చేసుకొచ్చాడు తప్ప ఆ దేశ ప్రధానులు, ఆ దేశం యొక్క విదేశాంగ మంత్రులు, ఆ దేశంలో ఉండేటువంటి కీలక వ్యక్తులు చెప్తున్నారు. ఆస్ట్రేలియాకి వేయండు, అక్కడ బొగ్గు కాంట్రాక్ట్ ఇప్పించిండు అదానికి. శ్రీలంక వేయండు, ఎలక్ట్రిసిటీ ఇప్పించిండు. అనేక దేశాలు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్లు ఇప్పించిండు, సీపోర్ట్ కాంట్రాక్ట్లు ఇప్పించిండు. ఇదా ఈ గుజరాతీ బాడకవు చేసేది? వ్యాపారం నా రక్తంలో. దేనికి రక్తం? ఎవరికి రక్తము? అంతకుముందు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ చేసిండు. ఆర్టీఐ కింద వచ్చేదాన్ని రాకుండా చేసిండు. మరి అట్లప్పుడు మోడీ రిలీఫ్ ఫండ్ అని పెట్టుకో, పిఎం ఎందుకు పెట్టుకున్నావు? అలా లక్షల కోట్ల పైన ఉన్నాయి. ఆ పైసలు ఏం చేస్తున్నాడు అంటే చెప్పడంట. ఆలోచించండి మిత్రులారా. మొన్న పాకిస్తాన్ తో యుద్ధం దశకి వచ్చినప్పుడు 72 దేశాల్లో మన చుట్టూ ఉన్న దేశాలన్నీ మనకి సపోర్ట్ గా ఉంటుండే గతంలో. బంగ్లాదేశ్, ఈ యొక్క మయన్మార్, ఇది మన శ్రీలంక, నేపాల్ మనకి మిత్ర దేశాలు ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇటు రాగానే శత్రు దేశాలు అయిపోయినాయి. అందరు చైనాతో దోస్తీ చేస్తున్నారు. మొన్న పాకిస్తాన్ తో యుద్ధం దశకు వచ్చినప్పుడు 72 చైనాతో కొట్లాడతాడా? గెలుస్తామా మనతోటి? వాని ఎకానమీ ఎంత, వాని యొక్క ఆయుధ సంపద ఎంత, అమెరికాని మించిపోతున్నాడు. వాంతో మనం కొట్లాడే స్థాయిలో ఉన్నామా? అవన్నీ మనం వీడందరినీ భయపెట్టిస్తే వాళ్ళందరూ చైనాతో దోస్తీ చేస్తారు. అంటే మనం మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధం చేస్తలేం, చైనాతో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. మనం ఏడ గెలుస్తాం? మొన్న పాకిస్తాన్ తో యుద్ధం దశకు వచ్చినప్పుడు ఇప్పుడు చైనాకు సంబంధించిన అన్ని ఆ దేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్నాయి, శ్రీలంకలో ఉన్నాయి, అన్ని దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా దేశాల్లో కూడా ఉన్నాయి. వీడు వచ్చినాక అందరి చేతుల్లో చేసి పెట్టిండు. చైనాని లేపుతా ఉన్నాడు. సో మొన్న పాకిస్తాన్తో యుద్ధం దశకు వచ్చినప్పుడు 72 దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా భారతదేశానికి సపోర్ట్ చేయలేదు. మరి ఎందుకు తిరిగాడు నరేంద్ర మోడీ? ఏం చేశాడు? ఏం లేదు. వాడి అదానీ కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు. అదానీ నథింగ్ బట్ వీడే. అదానీ పేరు పెడుతున్నాడు కానీ వీడే. ఏ రోజు ఎవరితో మీటింగ్ జరిగింది, అలా ఎంత వాటా ఉంది, ఎవ్రీథింగ్ కేజ్రీవాల్ గారు ఇక పబ్లిక్ ముందు పెట్టారు. ఆయన అన్ని పబ్లిక్ చెప్తుండని ఆయనను అడ్డదారిలో ఓడించారు. గారా రవిచంద్ర బోస్ ఎగ్జాక్ట్లీ అనాలిసిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్. కదా మిత్రులారా, యువతో అది దానికి ఆమె ఏ స్థానంలో ఉంది? ఒక యూట్యూబర్ కి ఏం చేయగలుగుతుంది ఆమె? దేశ రక్షణకి ఆమెకి ఎక్కడ ఉన్నది? అంటే ఆమెకు అంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎవడు చెప్తుండో వాడిని పట్టుకోవాలి కదా. ఒకవేళ వీళ్ళు చెప్పిన వర్షనే ఈ గోధి మీడియా చెత్తలాంటి కొడుకులు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, ఆ జ్యోతి మల్హోత్రాకి ఎవడు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్తుండు? భారత ఆర్మీలో ఉన్నాడు, లేకపోతే డిఆర్డిఓలో పనిచేస్తున్నాడు, లేకపోతే ఈ హోంశాఖ మంత్రి ఉన్నాడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేస్తున్నాడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎవడు చెప్తుండు? వాడిని పట్టుకోవాలి కదా, సోర్సులు పట్టుకోవాలి కదా. అంత చెత్త మాట. జాన్ ప్రసాద్ కే
భారత సైనికుల మీద అంత ప్రేమ ఉంటే వారు మన దేశంలో ఎక్కడ ప్రయాణించినా ఉచిత ప్రయాణం వారికి కలిగిస్తే బాగుంటుంది అన్న. కరెక్ట్, టోటల్లీ అగ్రీ. దరిద్ర ఈ ఆర్య బ్రాహ్మణ కొడుకులు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ పొద్దుగా వీడు దోసుకుంటాడు, మన హిందువులను చంపుతాడు, ఆర్యులను చంపడు, తోటి ఆర్యులను చంపడు, హిందువులను చంపుతాడు, అనార్యులను చంపుతాడు. ఆ విధంగా వేల సంవత్సరాల నుంచి ఇదే ఉన్నది. అప్పుడు బ్రిటిష్ వానికి ఊడిగం చేసింది ఈ లంబడి కొడుకులే. వీడు చేయకపోతే వాడు ఎప్పుడో వెళ్ళిపోయేటోడు కాదు. వాడు ఆర్మీలో రివోల్ట్ అయ్యాడు. మంగల్ పాండే ఎవడు ఏం చేస్తాడు? ఆర్మీ కింద పనిచేస్తాడు, బ్రిటిష్ కింద. అట్లా నువ్వు ఎవ్వరన్నా తీసుకో. వాని దగ్గర ఇంకా పెన్షన్ తీసుకున్నాడు ఈ సావర్కర్ అని లుచ్చ నా కొడుకు. వాని సినిమానంట దేశద్రోహులు దేశభక్తులను ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారి మీడియాని కంట్రోల్లో పెట్టుకుని. వెరీ అన్ఫార్చునేట్.